ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సంఘ దైవజనులు సత్యబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు, అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సహోదరులు దామన్నాథ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సంఘముగా కూడి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఈరోజు మనం ఆలోచన చేయబోయేటటువంటి అంశం ఏంటి అని అంటే, క్రీస్తు తన సంఘం మీద శిరస్సు అయి ఉన్నాడనే విషయాన్ని ఆలోచన చేయాలని ఈరోజు సహోదరులు తెలియజేసి ఉన్నారు. వాస్తవంగా మేమంతా క్రీస్తు సంఘ సభ్యులు, మాకు క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడనే విషయం మాకు తెలియకపోవడం ఏంటి అనే విషయం మీకు అనిపించవచ్చు. వాస్తవంగా ఇక్కడ మనం పరిశీలన చేసే విషయం ఏంటి అని అంటే, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడనే విషయానికి ఆలోచన చేసేదానికి ఎంత ఉన్నతమైన ఆలోచన ఉందో, దాన్ని అధ్యయనం చేసినప్పుడు అధికారం గురించి ఆలోచన చేయవలసినటువంటి అంతే ఆవశ్యకత ప్రాముఖ్యత కూడా ఉన్నది. వాస్తవంగా క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని అంటే, చాలామంది క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుంటే చాలు, లోపల ఏం చేసినా పర్వాలేదు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉంది. వాస్తవంగా మీకు అర్థం కావాలి అని అంటే, ఈ సంబంధాన్ని దేంతో పోల్చాడు అని అంటే, భార్య మరియు భర్త అనే ఒక సంబంధంతో పోల్చాడు. ఏ సంబంధం అది? భార్య భర్త. సంఘము వధువు అని, క్రీస్తు కుమారుడు, పెండ్లి కుమారుడు అనే విషయాన్ని పోల్చి ఆయనకి ప్రదానము చేయబడింది అని, లేకపోతే గొర్రెపిల్ల ఆయన భార్య అని, గొర్రెపిల్ల అంటే క్రీస్తు ప్రభు, గొర్రెపిల్ల భార్య అంటే సంఘము అని, ఇన్ని విషయాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన అథారిటీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అథారిటీ అని అంటే అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని గురించి అర్థం చేసుకోక మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, మనకు నచ్చినట్లుగా మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. ఒకవేళ మనం క్రీస్తు సంఘ సభ్యులుగా ప్రతి ఆదివారం ఆరాధన చేయొచ్చు, ఇలా కార్యక్రమాలు జరిగించవచ్చు. మన జీవితం కనుక ఏమాత్రం మారకపోతే మనం క్రీస్తు యొక్క అధికారం కింద మనం లేము అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన పాయింట్ మీకు ఏమైనా అర్థమైందా? క్రీస్తు నా అధికారి అనే విషయం నేను గుర్తించాలి అనేది మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసిన విషయం. మీకు ఈ విషయం అర్థం కావాలి అని అంటే, ఏ భార్య అయినా తన భర్త మాట గనక వినకపోతే ఆ భర్త ఏం చేస్తాడు? శబాష్, భార్య అంటే ఇట్లాగే ఉండాలి, భర్త మాట అస్సలు వినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉత్తమ భార్య అని ఆ భార్యకి సన్మానం చేస్తాడా భర్త? అంతేనా? మరేం చేస్తాడు? ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే తన్ని తగలేస్తారని చెప్పాలి. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్పాలి అని అంటే, మీకు అధికారం అంటే ఎట్లా ఉంటుందనే విషయాన్ని బాగా అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇప్పుడు భర్తే ఉన్నాడు, భర్త పలానా కూరండు అని భార్యకి చెప్పి కావలసిన మెటీరియల్ అంతా ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఆమె ఇదంతా పెద్ద ప్రాసెస్, ఇది నేను వండలేనని చెప్పి చారు పెట్టి అక్కడ పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తాడు ఆమెని? ఇప్పుడు ఆయన మాటని ఆమె గౌరవించిందనా గౌరవించలేదనా? గౌరవించలేని దాన్ని బట్టి ఆమెని ఆయన గౌరవిస్తాడా గౌరవించడా? ఇది కనుక మనకు అర్థమైతే, ఒకవేళ క్రీస్తు ప్రభు ఏంటి, సంఘం ఏంటి, ఆయన సంఘం మీద ఉన్నటువంటి అధికారం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. ఒకవేళ కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్తే చెబుతూ ఉన్నాడు చూడండి, ఆయనకున్న అధికారం ఎంత అనేది మనకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 18వ వచనం నుంచి మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి చూడగలిగితే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఏ అధికారం ఇవ్వబడి ఉన్నదానికి అంటే, సర్వ హక్కులు వారివే అనే ఎప్పుడైనా బోర్డులు చూసారా? ఇప్పుడు ఒకవేళ కనుక చూస్తే సంఘం మీద కూడా పూర్తి అధికారం ఎవరిది? ఇప్పుడు క్రీస్తుదే. సమస్త మానవాళి మీద అధికారం కూడా ఎవరిది? ఇప్పుడు క్రీస్తుదే. అంటే క్రీస్తుదే అనే విషయాన్ని గుర్తించడంలో మనం విఫలమవుతున్నాం అనే విషయాన్ని
ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నది. ఈరోజు మీరు ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్తున్నారు అని అడిగితే చాలామంది చెప్పేటటువంటి ఒక సిల్లి రీజన్ కూడా లేకపోలేదు, మా ఇంటికి దగ్గరగా ఉంది కదా అని వెళ్తూ ఉంటాం అనేసి అని అంటారు. వాళ్ళు ఎక్కడ బాప్తీసం పొందినా అక్కడ ఉన్న క్రీస్తు సంఘానికి వెళ్తే వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు అవుతారంటే అవరు. ఎందుకు అనంటే ఆ అధికారం అనేది ఆయన ఇవ్వలేదు. అలాగా ఏ బ్యాంకులో అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ SBI బ్యాంకులో ఒక అకౌంట్ ఉంది, అది పట్టుకుని వెళ్ళి వేరే బ్యాంకులో నేను డబ్బులు తీసుకోవాలని వెళ్తే ఏమంటాడు ఆయన, నువ్వు ఏ బ్యాంకులో అకౌంట్ పెట్టుకొచ్చి ఏ బ్యాంకులో డబ్బులు అడుగుతున్నావు అని అడుగుతాడు. అంటే నువ్వు ఎక్కడ డిపాజిట్ చేసావో అక్కడికి వెళ్తేనే ఏం చేస్తాడు, నీకు డబ్బులు అనేవి ఇస్తాడు, నీకు అడిగే రైట్ కూడా ఉంది. కానీ ఈరోజు మనం గుర్తించలేనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒకసారి మీరు ఆలోచన చేయండి, అసలు మనం క్రైస్తవులుగా ఎలా చేయబడ్డామనే విషయాన్ని ఆలోచన చేయడానికి మనం గనక ప్రయత్నం చేయగలిగితే ఒకసారి చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం లోకంలో ఉన్నాం అంటే ఇది క్రీస్తుని ఎరుగని స్థితి. పూర్తిగా లోకంలో ఉన్నాం అంటే క్రీస్తు అంటే ఎవరో తెలియదు అన్నప్పుడు మనం లోకంలో ఉన్నాం. పూర్తిగా లోకంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవ్వరు కూడా మన మీద అధికారి లేరు. మనకు నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చినట్టు తినొచ్చు, నచ్చినట్లు బ్రతకొచ్చు. ఎప్పుడైతే మనం బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా క్రీస్తుని ఎరిగామో, క్రీస్తులో ఇది క్రీస్తును ఎరిగిన స్థితి. రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి క్రీస్తు ఎవరో తెలియనటువంటి స్థితి, రెండు క్రీస్తు ఎవరో తెలిసినటువంటి స్థితి. ఇప్పుడు క్రీస్తు ఎవరో తెలిసినటువంటి స్థితిలో ఇక్కడ మనకేమైనా అడ్డుబండలు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా ఉండవా? ఉంటాయి అని అన్నప్పుడు ఈ క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఏమంటారు అని అంటే క్రైస్తవుడు అని అంటారు. అంతేనా? ఈ క్రైస్తవుడు పైన అధికారి ఎవరైనా ఉన్నారా? ఎలా అధికారి అయ్యాడైనా? ఎలా అధికారి అయ్యాడు మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఈయన నా భర్త అని అంటారు కదా. ఎట్లా ఆయన భర్త అయ్యాడు? పెళ్ళి అంటే ఏంటి? పెళ్ళి అంటే ఏంటంటారో, అటువైపు వాళ్ళు కార్డులు వేస్తారు, ఇటువైపు వాళ్ళు కార్డులు వేస్తారు, అక్కడ పందిరేస్తారు. ఒక ఆయన పెళ్లి జరిపించి ఆయన ఉంటాడు, ఆ తంతంతా జరిపిస్తాడు. ఇది అంతేనా? తాళి కట్టారు కాబట్టి పెళ్ళి అయింది, అంతేనా? అంతే కదా? మీకు అర్థమవుతుందో లేదో, తాళి కడితేనే పెళ్ళి కాదు. అలాగంటే విదేశాల్లో రింగ్స్ మార్చుకుంటారు, అప్పుడు ఏమవుతుంది? పెళ్ళి అవదు. లేకపోతే కొంతమంది దండలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అప్పుడు అది ఏమవుదు? పెళ్ళి అవదు. వాస్తవంగా మీకు అర్థమవుతుందో లేదో, క్రిస్టియన్ మ్యారేజ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే, మ్యారేజ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో లేకపోతే పెళ్లి జరిగించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అంగీకారంతో ఆయన చెప్పేటటువంటి మాట ఏంటి అని అంటే, నీవు జీవితకాలం అంతా కూడా ఈయనతోనే కాపురము చేయుదువా అని ఒక మాట అడుగుతాడు. ఎవరితో? ఎవరైతే నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావో ఆ వివాహం చేసుకునేటటువంటి వ్యక్తిని నువ్వు ఎంతకాలం బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఆయన మాట ఎంతకాలం వినాలి? ఏమన్నా ఆశ్చర్యం ఏమన్నా ఉందా ఇందులో? లేదు కదా. కానీ విషయం ఏంటనంటే, క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఎంతకాలం వినాలి ఆయన మాట? ఓకే, ఇక్కడ జీవితకాలం వినాలి, వింటున్నామా? ప్రశ్న ఏమిటి అని అంటే, జీవితకాలం వినాలి, వింటున్నామా?
ఇక్కడ లోకంలో అయితే పెళ్ళయింది, ఒక భర్త వచ్చాడు, ఇంకా తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారని అంటే, ఇక మీదట మా ప్రమేయమేమి లేదు, నిన్ను ఒక చేతిలో పెట్టాం, ఇంక నువ్వు ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి, మా ప్రమేయం కూడా ఏమీ ఉండదు. ఒకవేళ మీరు తన్నుకున్నా గుద్దుకున్నా మీరు సర్దుకోండి తప్ప మా ఇంటి మీద పడవద్దని కూడా ఏం చేస్తారు? చెబుతారా? చెప్పరా? ఎందుకు అంటే భర్త అనే ఆ క్యారెక్టర్లో ఏముంది అని అంటే అధికారం ఉంది. మనకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు క్రీస్తు సంఘము అని అంటే ఆ క్రీస్తులో ఏముంది అని అంటే అధికారం ఉంది. ఆ అధికారం కింద ఎవరు బ్రతకాలి? ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా బ్రతకాలి. అంటే నువ్వు క్రైస్తవుడు అవ్వడానికి ముందుగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, మీరు చూడండి, మనం ఎప్పుడు ఎట్లా క్రైస్తవులం అవుతామని అంటే క్రీస్తుని గురించి వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, అలాగే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొనాలి. వీటన్నిటి నిమిత్తం, ఆ కార్యక్రమాల నిమిత్తం నేను ఇక మీదట తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను చనిపోతున్నానని ఆ పాత మనిషిని పాతి పెట్టడానికి నీటిలోనికి వెళ్ళి తిరిగి మళ్ళీ నేను లేస్తాను. ఎప్పుడైతే లేస్తానో ఆ లేచిన దాన్ని బట్టి ఒక నూతన పురుషునిగా నేను మార్చబడతానో ఆయనే క్రైస్తవుడు. అంతేనా? ఒకవేళ కనుక మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నా నోటితో నేను ఏమని ఒప్పుకుంటున్నాను? యేసు ప్రభువని నా నోటితో నేనేం చేస్తూ ఉన్నాను? ఒప్పుకుంటున్నాను. అంటే యేసు ప్రభువని నా నోటితో ఒప్పుకున్నానంటే దాని అర్థం ఏంటి? ఆయనే నా ప్రభువు, నా రాజు, నా పరిపాలకుడు, నా అధికారి అని అర్థం. ఎంతకాలం? ఇదిగో ఈ జీవితకాలం. క్రైస్తవుడి పైన ఎవరు అధికారి అని అంటే క్రీస్తు. ఈయన ఎంతకాలం అని అంటే జీవితకాలం. జీవితకాలం నీ పైన ఎవరు ఉన్నానంటే, వన్స్ నువ్వు బాప్టైజ్ అయితే నీ పైన ఎవరున్నారు అనంటే అధికారిగా క్రీస్తు ఉన్నాడు. ఆయన దాటి నువ్వు ఏ కార్యక్రమం కూడా ఏం చేయకూడదు. చేయొచ్చా? చేయకూడదా? వాస్తవంగా మనకి కొత్త నిబంధన నుంచి ఈ కార్యక్రమాలు అర్థం కావు. కానీ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేసేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 15వ అధ్యాయం మనకి తెలియజేసేటటువంటి సంగతి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి గనక రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 4వ వచనాన్ని చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాలి అనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే పూర్వమందు వ్రాయబడినటువంటి ప్రతి సంగతి క్రైస్తవుడిగా మనకేం కలుగజేస్తుంది? ఓర్పు కలుగజేస్తుంది, నిరీక్షణను కలుగజేస్తుంది, ఆదరణను కలుగజేస్తుంది, ఇంకా ఏం కలుగజేస్తుంది? బోధ. బాగా చూస్తున్నారా బైబిల్? ఏం కలుగజేస్తుంది? బోధ. ఏంటా బోధ అనేది కనుక మీరు ఇంకా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని యొక్క ఆ సావరెన్ పవర్, సార్వభౌమాధికారం ఏదైతే ఉందో ఆ సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ ఉంది. ద సావరెన్ పవర్ ఆఫ్ గాడ్. అంటే ఆయన అధికారాన్ని కాదు అని ఏదైనా చేస్తే ఆయన ఏం చేయగలడు అనే విషయాన్ని ఏం చేస్తూ ఉంటుందనంటే పాత నిబంధన గట్టిగా నొక్కి చూపిస్తూ ఉంటుంది మనకి. ఈ విషయం మనకు అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క అధికారం ఏంటనేది కనుక అర్థమైతే నువ్వు ఇది చెయ్యొద్దు అంటే మనిషి అక్కడితోటి ఆగిపోయేవాడు. ఒకవేళ కనుక ఇది చెయ్యొద్దు అంటే చేస్తే దానికి శిక్ష ఎలా ఉంటుందో చూపించేవాడు. మనకి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనం పెట్టేటటువంటి పేరు ఏమిటి అంటే గనక, మనం పెట్టేటటువంటి పేరు ఏమిటి? కృప. ఎంత తప్పు చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడా? ప్రేమిస్తాడా? ఓకే, లోకాన్ని ఆలోచన చేద్దాం. భార్య ఎన్ని తప్పులు చేసినా భర్త క్షమిస్తాడు కదా, పల్లెత్తు మాట కూడా అండం. అంతేనా? అరే, భర్త ఏదైనా చిన్న పని చేయకపోతేనే కోప్పడతాడు అనే విషయం కనుక అర్థమైతే, ఇప్పుడు నీ పైన జీవితకాలం, నువ్వు బాప్తిసం పొందిన తర్వాత జీవితకాలం క్రైస్తవుడిగా నీ పైన ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు అనే ఒక అధికారి నీ మీద ఉన్నాడు. నువ్వు ఆయన ఏం చేయమంటే అది చేయాలి, ఏది వద్దు అంటే అది
మానేయాలి. ఒకవేళ కనుక అలా కాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, ఆయన మాటను నువ్వు లెక్క చేసే స్థితిలో నీవు లేవు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ బోధ విషయంలో ఏం తెలియజేస్తుంది పాత నిబంధన అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి మనం 1 సమూయేలు గ్రంథానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంది. క్షమించాలి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, దేవుని యొక్క అధికారం అనేది మనుషులను ఎంత ఖచ్చితంగా పరిపాలిస్తుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి కనుక మనం చదవడం మొదలు పెడితే దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తూ ఉంది. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నివాసము అని నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహోన్యోను ఆ కొత్త బండిని తోలిరి. విషయం ఏమన్నా అర్థమవుతుందా? దేవుని మందసం ఒక ఆయన ఇంటి దగ్గర ఉండిపోయింది. ఆ మందసాన్ని తేవడానికి ఆయన ఏం చేశాడు అని అంటే 30,000 మంది శూరులను సమకూర్చుకొని, ఎవరిని సమకూర్చాడు? మీరు బాగా గమనించండి. దావీదు మందసం తేవాలి అని అనుకున్నాడు. ఏం తేవాలనుకున్నాడు? దావీదు మందసం తీసుకురావాలి అని అనుకున్నాడు. ఈ మందసాన్ని తీసుకురావాలి అని అంటే ఎవరిని సమకూర్చాడు ఆయన? శూరులు. ఎంతమంది? 30,000 మంది శూరులు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే, మంచిదా చెడ్డదా? మంచిదే. మరలా అడుగుతున్నాను, మంచిదా చెడ్డదా? మంచిదే. మళ్ళీ అడుగుతున్నాను, మంచిదా చెడ్డదా? మంచిదే. మళ్ళీ మార్చుకోకూడదు అభిప్రాయం. చదువుదాం కిందకి వెళ్ళి. ఇక్కడ బండి తోలుతున్నటువంటి వ్యక్తుల్లో అబీనాదు కుమారుడైనటువంటి ఉజ్జా ఉన్నాడు, అలాగే అహయోయు ఉన్నాడు. 4వ వచనం, దేవుని మందసము గల బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దాని మందసమును పట్టుకొనగా. బాగా గమనించండి, ఉజ్జా ఏం చేశాడు? ఇప్పుడు ఎడ్లు కాలు జారిని ఎడ్ల బండి మీద ఎక్కించారు. ఎక్కించి వీళ్ళందరూ కూడా నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించుచు ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి. ఇప్పుడు నాకోను అనే వ్యక్తి యొక్క కళ్ళము దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, ఎడ్ల బండి అంటే ఎడ్ల యొక్క కాలు జారింది. ఏం పడిపోబోయింది? మందసం పడిపోబోయింది. ఇప్పుడు దాన్ని ఉజ్జా అనే వ్యక్తి ఏం చేయబోయాడు అని అంటే పట్టుకోబోయాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మంచిదా చెడ్డదా? మళ్ళీ అడుగుతున్నా, మంచిదా చెడ్డదా? మళ్ళీ అడుగుతున్నా, మంచిదా చెడ్డదా? మంచిదే కదా? ఏం మార్పులు ఏమీ లేవు కదా? ఓకే, తర్వాత వచనం చదువుదాం. 7వ వచనం, యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. ఇప్పుడు చెప్పండి, మంచిదా చెడ్డదా? చదివారు 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. ఏమైంది? అతడు చేసిన తప్పును బట్టి. ఏం చేశాడు అతను తప్పు? అరే, ఎడ్ల బండి మీద నుంచి జారిపోతున్నటువంటి ఆ మందసాన్ని పట్టుకోవడం తప్ప అంటే తప్ప కాదా? ఎందుకు తప్పు? ఎందుకు తప్పు? ఎందాకటి దాకా మంచిది అన్నారు,
30,000 మందిని సూర్యులను తీసుకెళ్లారు అంటే మంచిది అని అన్నారు. ఇక్కడ చూడండి, 30,000 మందిని సూర్యులను తీసుకెళ్ళి ఏ బండి ఎక్కించారు? ఎడ్ల బండి ఎక్కించారు. అంతేనా? ఎడ్ల బండి తోలుతూ ఉన్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఉజ్జా. ఇప్పుడు 30,000 మంది వెళ్ళడం మంచిదే అన్నారు, ఎడ్ల బండి ఎక్కడమో మంచిదే అన్నారు, ఉజ్జా చేయి చాపి పట్టుకోవడమో మంచిదే అన్నారు. 7వ వచనంలో మాత్రం దేవుడు ఏమంటున్నాడు? ఏంటి తప్పు ఏం చేశాడు ఆయన? ఏంటా తప్పు? మనకు అర్థమవుతుందో లేదో, మనకు నచ్చినవన్నీ చేసి రైట్ అని ఎవరికి చెప్తాం? దేవుడికి చెప్తాం. ఎవరు చెప్పాలి ఏది రైట్ అనేది? దేవుడు చెప్పాలి. మాకు కూడా ప్రకటన గ్రంథం క్లాసులు అయినప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కింద ఉన్నటువంటి ప్రశ్నకి పైన, అంటే ఈ ప్రశ్నకి సమాధానం పైన వస్తుంది, కింద ఉన్నటువంటి ప్రశ్నకి ఆ పైన సమాధానం వస్తుంది, అంతే కదా? వీళ్ళు ఏం చెప్తారు అని అంటే స్క్రీన్ షాట్ తీస్తారు. పైన ఉన్న ప్రశ్నకి కింద తప్పుగా ఉన్న సమాధానాన్ని తీసి నాది రైట్ అని వచ్చినా 2 మార్కులు నాకు రాలేదండి అని అంటారు. విషయం ఏంటి అని అంటే, ఏ ప్రశ్నకి సమాధానాన్ని చూపించి ఏ ప్రశ్నకు అడుగుతున్నాం మనం? ఈ ప్రశ్న సమాధానం పైన వస్తుంది, ఆ పైన ఉన్న సమాధానాన్ని తీరు వీళ్ళు ఏది తీస్తారు? ఆ కింద ప్రశ్న సమాధానం తప్పైన దాన్ని పెట్టి ఇది పైన ఉన్నది రైట్ అండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో విషయం ఏంటి అని అంటే, మందసాన్ని ఏం చేయాలి అని అంటే ఎడ్ల బండి మీద ఎక్కించకూడదు. నెక్స్ట్ సూర్యుల చేత దాన్ని తెప్పించకూడదు. ఇంకొకటి ఏంటనంటే పొరపాటును కూడా దాన్ని చేతితో ముట్టకూడదు. ఇప్పుడు కరెంట్ ఉంది, మీ ఇంట్లో కరెంటే కదా, నేనే ప్రతి నెల బిల్లు కడుతున్నాను కదా అని ప్లగ్ ఆన్ చేసి వేలు పెడితే ఏం చేస్తుంది? షాక్ కొడుతుందా? దాని లక్షణం ఏంటి? షాక్ కొట్టే గుణం. ఇప్పుడు దేవుని యొక్క మాట ఏంటి అని అంటే, ఆయన ఆజ్ఞ అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన దీవిస్తాను అంటే దీవిస్తాడు, శపిస్తాను అంటే శపిస్తాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ దేవుని యొక్క అధికారం ఏంటి అనేది అర్థం కావాలి. మీకు అర్థమైందా? ఇక్కడ ఏం అర్థం కావాలి? దేవుని యొక్క అధికారం ఏంటనేది వీళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఏం చేశారు అని అంటే, ఇదిగో 30,000 మంది సూర్యులను తీసుకెళ్లారు, ఎడ్ల బండి మీద ఎక్కించారు, ఉజ్జా ఏం చేశాడనంటే దాన్ని పట్టుకోబోయాడు. ఇదంతా కారణం ఏంటి అని అంటే తెలియకపోవడం. కానీ మందసం ఎక్కడికి తీసుకువెళ్ళాలని వీళ్ళ ఆలోచన? యెహోవా మందిరానికి తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకువెళ్ళి ఆరాధన చేయాలి. ఇదంతా మంచి ఉద్దేశమే. నీ ఉద్దేశం ఎంత మంచిదైనా ఎవరు చెప్పినట్లుగా చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారమే చేయాలి. కానీ మనిషి ఏం చేస్తాడు? ఇప్పుడు నేను మీకు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మేము చేసేది మాత్రం ఏంటి? క్రీస్తు సంఘ ఆరాధన కాదా? మేము కూడా ఎవరిని ఆరాధిస్తున్నాం? క్రీస్తునే ఆరాధిస్తున్నాం. మా సంఘం కాదా అని అంటారు. అవును, మీ సంఘము కాదు, ఎవరు చెప్పినట్లుగా నడవట్లేదు, యేసు ప్రభు చెప్పినట్లుగా నడవట్లేదు, దానికి ఆ పేరు పెట్టలేదు, ఆ బోధ ప్రకారము నడిపించే పరిస్థితి లేదు. చాలామంది అంటారు, మేము మాత్రం చేసేది ఆరాధన ఎందుకు అవ్వదు అని అడుగుతారు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. కొంచెం ఈ విషయం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ ఇంక ఇంతకు మించి దారి లేదు చెప్పడానికి. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. సంసారము వ్యభిచారము ఒకటేనా? ఒక ఆయన అంటాడు, ఏదైనా ఒకటే కదండి, సంతోషపడమే కదా అని అంటాడు. కాదు. అది నీకు అర్థమవుతుందో లేదో, ఆ వివాహ బంధం ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంది అని అంటే లీగలైజ్ చేస్తుంది. ఆ వివాహ బంధం కాకుండా నువ్వు మరొక వ్యక్తితో ఎవరితో అయితే ఉన్నావో అది వ్యభిచారాన్ని, ఇల్లీగల్ అనేసి అని అంటారు, ఇమ్మోర్టాలిటీ అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు కూడా దేవుని అధికారం కిందకు నువ్వు రాకుండా నువ్వు చేసే ప్రతి కార్యక్రమం అదేమవుతుంది? ఇమ్మోర్టాలిటీ. అంటే క్రీస్తు అధికారం కిందకు నువ్వు రాకుండా, క్రీస్తు చెప్పిన మాటకు నువ్వు లోబడకుండా, నువ్వు ఎక్కడెక్కడో తిరిగి మానవ కల్పిత సంఘాలన్నింటిలోనూ కూడా నువ్వు తిరిగేసి బాప్తిజం పొంది ఇక్కడికి వచ్చి ఇదిగో నేను చేసే ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతానంటే అయ్యే కార్యక్రమం. వీళ్ళు కూడా వెళ్ళింది ఎవరంటే దావీదు. దావీదు ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టానుసారుడైనటువంటి
మనుషుడు, ఎంత ఇష్టానుసారుడైనా కానీ తప్పు చేస్తే ఆయన ఏం చేయడు, క్షమిస్తాడా, క్షమించడా? తర్వాత ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి దావీదు ఏం చేశాడు అని అంటే, ఇప్పుడు మనం ఒక్కసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15 అధ్యాయానికి వెళ్తే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15 అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15 అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే 15 అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. చూడండి, శూరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇందాక తేవడానికి, అంతేనా? ఎప్పుడైతే చనిపోయాడో, ఉజ్జా చనిపోయిన వెంటనే వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయారు. భయభ్రాంతులకు గురై ఇప్పుడు ఏం చేయాలనేది, ఏం తెచ్చారు ఇప్పుడు? యెహోవా మందసాన్ని ఎలా తీసుకురావాలనేది దేవుని యొక్క గ్రంథాన్ని తెచ్చి ఆలోచన చేశారు. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు. చూడండి, 15 అధ్యాయము. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. ఇప్పుడు చెప్తున్నాడు 2వ వచనం, మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి. అంటే ఈ మందసాన్ని ఎవరెత్తాలి? ఇప్పుడు ఎవరెత్తాలి? లేవీయులు. అంటే శూరులు కాదు, అంతేనా? ఎవరెత్తాలి? లేవీయులు ఎత్తాలి. దేని మీద పెట్టాలి అని అంటే, ఎడ్ల బండి మీద కాదు, మోతకర్రలతో దీన్ని మొయ్యాలి. దాన్ని ఏం చేయాలి? మోతకర్రలతో మొయ్యాలి. దీనికి సేవ చేయాల్సింది ఎవరు అని అంటే, ఖచ్చితంగా మళ్ళీ ఎవరు? లేవీయులు. అంతేనా కాదా? ఎవరు పడితే వాళ్ళు దీన్ని టచ్ చేస్తే బ్రతుకుతారా, బ్రతకరా? బ్రతుకుతారా, బ్రతకరా? వీళ్ళు కూడా మోతకర్రలతో వెళ్లకుండా దీన్ని టచ్ చేస్తే ఏమవుతారు? ఏ తుమ్మకర్రతో అయితే చేసిన దాంతో మీరు అందులో ఆ మందసంలో పెట్టి మొయ్యాలి అని అన్నాడో, ఇదంతా లేవికాండంలో పెద్ద సబ్జెక్టు. నేను అక్కడికి వెళ్తే మళ్ళీ నేను మీ దగ్గరికి రాలేను, అందుకే విషయాలన్నీ కూడా టూకీగా చెప్తున్నాను. మోతకర్రలతో మొయ్యాలి అని చెప్పేసి అని అన్నాడు. లేవీయులు మాత్రమే మొయ్యాలి అని అన్నాడు. వేరే వాళ్ళు ఎవరొచ్చి మోసినా కూడా మళ్ళీ ఏమవుద్ది? ఇప్పుడు ఇజ్రాయేలీల్లో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో లేవి గోత్రం మాత్రమే మొయ్యాలి. మిగిలిన 11 మొయ్యొచ్చా, మొయ్యకూడదా? మేము ఇజ్రాయేలీలమే, మేము దేవుని ప్రజలమే అని అంటే, ఇక్కడ దేవుడు దీన్ని ఏం చేయలేదు. ఇస్ దర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? అంగీకరించాడా, అంగీకరించలేదా? అంటే ఈ పని ఎవరికైతే నిర్ణయించాడో వాళ్ళు మాత్రమే చేయాలి. దీంట్లో ఏం కనబడుతుంది అని అంటే, దేవుని యొక్క అధికారం. అంతేనా కాదా? ఆ అధికారం దేంట్లో ఉంటుందనంటే, ఆయన ఆజ్ఞలో ఉంటుంది. ఎందులో ఉంటుంది? ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే, అందుకే ఏమన్నాడు? పాపము. ఆజ్ఞను అతిక్రమించేవాడు పాపము చేయను, ఆజ్ఞాతిక్రమమే ఏమవుద్ది? పాపము అని చెప్పేసి అని అంటాడు. అంటే ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు పాపములో ఉన్నారనే విషయం కూడా తెలియదు. ఏంటి క్రైస్తవులు పాపంలో ఉండడం ఏంటి అని అంటారేమో. ఎప్పుడైతే దేవుని అధికారం కింద కనుక మనం రామో, అప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు? పాపంలో ఉన్నట్ట, లేకపోతే నీతిలో ఉన్నట్ట? బాగా గమనించండి. క్రీస్తు సంఘము యొక్క అధికారం అర్థం కావాలి అని అంటే గనక, పాత నిబంధనలో దేవుని యొక్క అధికారం ఏంటి అనేది మనకు అర్థమైతే, క్రీస్తు ప్రభువుకి ఇచ్చిన అధికారం ఏంటి, ఆ అధికారానికి నేను ఎలా లోబడాలనేది నాకు అర్థమవుద్ది. అంతవరకు కూడా నాకేమవుద్దు అని అంటే అర్థం కాదు. మీకు బాగా అర్థమయ్యే విషయం ఇంకోటి చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని మొయ్యాల్సింది, దాని పక్షాన సేవ చేయాల్సింది, దాన్ని తీసుకురావాల్సినటువంటి వ్యక్తులందరూ ఎవరు? ఇప్పుడు లేవీలేనా కాదా? ఇంకొకరు ఎవరైనా చేస్తే ఏమవుద్ది? అప్పుడు కిందకి చదువుదాం చూడండి, 2వ వచనం. మందసం ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నానని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. 4వ వచనంలో చెప్తాడు, అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతి యొక్క ఊరియేలును వాని బంధువులలోను 120 మందిని
మెరారీయులలో అధిపతి అయిన ఆషాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో 8 మందిని, ఉజ్జియేలు సంతతి వారు కదగు అమ్మినాదాబు వాని బంధువులలో 112 మగుగురిని దావీదు సమకూర్చెను. ఎవరెవరిని సమకూర్చాడు? ఇప్పుడు ఇందాక 30,000 మందిని సమకూర్చాడు సూర్యుల్ని. ఇప్పుడు ఎవరిని సమకూరుస్తున్నాడు? లేవీయులలో అహరోను వంశంలో ఏ తెగవారైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, ఆ వంశపు వారందరినీ పిలిచి ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు మీరు మాత్రమే దీన్ని మోయాలి, ఇంకెవరు మోసినా కూడా దేవుడు దీన్ని ఉపేక్షించడనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఎవరి అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని అధికారం. అంటే దేవుని అధికారం కింద మాత్రమే ఎవరు ఉండాలి? మనం ఉండాలి. మనకు నచ్చినట్టు చేసిందల్లా దేవుడు ఏం చేయడు. స్వీకరిస్తాడా? స్వీకరించడా? ఒకవేళ 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఇది చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. ఇక్కడ మనకు ఒక రాజు కనబడతాడు. ఇక్కడ మనకు కనబడేటటువంటి రాజు ఎవరు అని అంటే కనుక ఉజ్జియా కనబడతాడు. 26వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపము వేటికై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఏం చేశాడు? ఈయనెవరు? రాజు. ఏం చేయడానికి వెళ్ళాడు? ధూపం వేయడానికి, ధూపపీఠం మీదకి వెళ్ళాడు. అవునా? ఇప్పుడు ధూపపీఠం మీద ధూపం వేయాలి అని అంటే అది కూడా ఎవరి పని అనేది చూద్దాం. చూడండి 17వ వచనం. యాజకుడైన అజర్యాను అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని ఎవరి పని కాదు. ఈ పని ఎవరిది? ఈ ధూపం వేసే పని ఎవరిది? లేవి సంతతి అయినటువంటి యాజకులది. అంతేనా? ఇది ప్రతిష్ఠింపబడిన వారిది. బాగా గుర్తించుకోండి. ఎవరు? ప్రతిష్ఠింపబడిన వారు. ప్రతిష్ఠింపబడిన వారు మాత్రమే ఏం చేయడానికి, ఆ కార్యక్రమం చేయడానికి, ఏం చేయడానికి అర్హులు? ఆ పని చేయడానికి అర్హులు. అంతేనా? ఒకవేళ కనుక ఆ కార్యక్రమాన్ని ప్రతిష్ఠించిన వారు ఎవరు చేసినా కూడా ఇప్పుడు ఏమవుద్ది? పాపం అవుద్దా? ఇంకేమైనా అవుద్దా? పాపమే. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు చూడండి. 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటికే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఏం చెప్పారు? ఇది నీకు ఎంత మాత్రము కూడా ఏం కలుగజేయదు? ఘనత కలుగజేయదని చెప్పగా 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. బాగా గమనించండి. ఎవరి మీద కోపం చూపించాడు? యాజకుల మీద కోపం చూపించాడు. మీరు బాగా గమనించండి. యాజకుల మీద కోపం చూపించడం వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు దేవుని మాటలు వివరించి చెప్పడానికి ఏర్పాటు చేసుకుంది ఎవరిని? యాజకులని. ఇక్కడ కొత్త నిబంధనలు అయితే సేవకులు. అంతే కదా? సేవకులు అంటే ఎవరు పడితే వాళ్ళు సేవకులు కాదు. మళ్ళీ మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ కూడా లేవీలే, యాజకులే, వీళ్ళు ఏం చేయబడిన వారు అయి ఉండాలి? ప్రతిష్ఠింపబడిన వారు మాత్రం అయి ఉండాలి. ఈ ప్రతిష్ఠింపబడిన వారు ఎవరు వచ్చినా కూడా ఏమవుదు? మళ్ళీ మీకు గుర్తుందా? మోసే టైంలో కోరహ కుమారులు వచ్చి ఏమని అడుగుతారు? మీరు మాత్రమే యాజకత్వం చేయాలా?
మేము మాత్రం ఈ సంతతిలో లేమా, మాకు లేదా ఈ హక్కు అని అడగగానే తిరగబడింది ఎవరి మీద? వాళ్ళు తిరగబడింది ఎవరి మీద? మోషే మీద, అంతే కదా. మోషే మీద అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఎవరి మీద తిరగబడ్డారు వాళ్ళు? దేవుడు ఏమన్నాడు? మోషే, అహరోను, మీ సంతతి మొత్తం అంతా ఇలా పక్క వచ్చేయండి, ఆ కోరవ కుమారులు 250 మందిని కొంచెం ఇటు పక్కకు రమ్మని అన్నాడు. ఎక్కడికి? కొంచెం పక్కకు రమ్మన్నాడు. పక్కకు రమ్మని అనగానే నేల నెరవేర్చింది, మింగేసింది. క్షణంలో కనబడలేదు ఎవరు. ఇంకా వాళ్ళ సంతతిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఏం చేయలేదు. ఎవరైతే తిరుగుబాటు చేశారో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు. కారణం ఆయన ప్రతిష్ఠించాలి. బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఎవరు ప్రతిష్ఠించాలి? దేవుడు ప్రతిష్ఠించాలి. దేవుడు ప్రతిష్ఠించకుండా నా అంతట నేనుగా వచ్చి నేను ఇది చేస్తే రైటు, అది చేస్తే రైటు అని అడ్డమైన ఆర్గ్యుమెంట్లు చేయడానికి లేదు. ఈవేళ యూట్యూబ్లు ఎక్కువైపోయి, ఫేస్బుక్లు ఎక్కువైపోయి, వాట్సాప్లు ఎక్కువైపోయి, నేను చేసేది తప్పు కాదు, నేను చేసేది రైటు, అది చేస్తే కాదా, ఇది చేస్తే కాదా, విగ్రహార్పితం తింటే తప్పు కాదు, ఇలాంటి రకరకాల పిచ్చి బోధలన్నీ ఏం చేస్తూ ఉన్నారు. చేస్తున్నారా? చేయట్లేదా? మొన్నేమో ఒక ఆయన, నేను ఆయన ఏదనంటే నేను అదే అంటానంటున్నాడు. అంటే ఆ ఉద్దేశం వేరంటాడు. ఈయన సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు. నువ్వు ఎన్ని చెప్పు, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయడు అని అంటే ఆయన ప్రతిష్ఠింపబడిన వాడనా, ప్రతిష్ఠ చేయబడిన వాడనా? అంటే ఖచ్చితంగా ప్రతిష్ఠింపబడిన వాడు కాకుండా ఎవడు ఆయన సన్నిధికి ప్రవేశించినా చాలా ప్రమాదం. ఆ ప్రమాద తీవ్రత ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మీకు ఎప్పుడైనా సరే ప్రమాద హెచ్చరికలు అనేవి వరదల టైంలో బాగా హెచ్చరిస్తూ ఉంటారు. ఇదిగో ఎన్నో నెంబరు, ఇది దాటింది, ఈ ప్రమాద హెచ్చరిక, 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అని అంటారు. దాని అర్థం ఏంటి? ఇక్కడ 1, 2, 3 లేవు. అర్థమైందా? 1, 2, 3 లేవు. కోరవ కుమారుల్ని ఒకటోసారి పాట పెట్టినట్టుగా, రెండోసారి, మూడోసారి అని అండైనా చీటీ పాటలు పాడతారు కదా. ఒకటోసారి 50,000, రెండోసారి 50,000, మూడోసారి 50,000 అని ఏముండదు. పక్కకు రమ్మన్నాడు, ఏం చేశాడు? చంపేశాడు. అంతేనా కాదా? ఇప్పుడు ఈయన కూడా ధూపం వేశాడు, యెహోవాకు ద్రోహం చేశాడు అన్నారు. యాజకులు హెచ్చరించిన ప్రతిష్ఠింపబడిన వారి కార్యక్రమం అన్నా కానీ ఆయన ఏం చేయలేదు. ఆగాడంటే ఆగలేదు. ఇంకా కిందకి వెళ్ళి చదివినట్లయితే చూడండి, చెప్తాడు 20వ వచనం, 19వ వచనం, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగము. ఎంత హెచ్చరించినా ఆగకపోతే వచ్చిన శిక్ష ఆగిందా? మనకు కూడా అర్థం అవ్వాల్సింది ఏంటి అని, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు మాటను ధిక్కరించిన అంతట నేను చేస్తాను అని అంటే మాత్రం ఏమవదు. ఆగుతుందా ఆగదా? అర్థమవుతుంది అధికారం ఏంటనేది. ఇప్పుడు క్రీస్తు ప్రభు అధికారం ఏంటో మనకు అర్థం కాక ఏమంటున్నాం? ఇదే కాలం అంట. ఏ కాలం? కృపాకాలం. మీకు చాలామంది కృపారావు, కృప అనే పేర్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర కృప ఉండదు అసలు. అంటే దయ ఉండదు, పేరుకి తగ్గ క్యారెక్టర్ ఉండదు వాళ్ళలో. ఇప్పుడు కూడా మనం క్రీస్తు సంఘం, క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ మనలో ఏముండదు అని అంటే క్రైస్తవ్యం ఉండదు. క్రీస్తు చెప్పిన అధికారానికి లోబడే తత్వం మనలో ఉండదు. పైగా ఉండకపోగా తిరుగుబాటు చేస్తాం. ఎందుకు చేయకూడదు? నీకు ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ ఇవ్వలేదు ఇక్కడ. ఎందుకు చేయకూడదు అని అంటే నువ్వు ఎవరిని అడగాలి? వెళ్ళి యేసు ప్రభువుని అడుగు, ఎందుకు చేయకూడదు అని. అడిగితే ఆయన చెప్తాడు. చెప్పేటాయనకు నువ్వు నేనేమామో. కోరవ కుమారులు ఏమన్నాడు? కొంచెం పక్కకి, అంతే. ఇంక నువ్వు పక్కకి వెళ్ళావంటే ఇంక అయిపోయినట్టే. ఈరోజు అది అర్థం కాకే జనాలకి ఏమవుతుంది అని అంటే, మేం చేసేది రైట్ కాదా, దేవుడు నేను చూసుకుంటామంటారు. ఎవరు చూసుకుంటారు? ధనవంతుడు అలాగే అనుకున్నాడు, భూమి మీద చచ్చాక చూసుకుందామలే అని.
అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి ఏమీ లేక అంటున్నాడు, అయ్యా 5 సహోదరులు ఇంకా నాకు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఆ చచ్చిన వాళ్ళందరూ ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు తెలుసా? నా పరిస్థితే ఇంత దౌర్భాగ్యంగా ఉంది, వీడు పైకి వస్తే వీడి పరిస్థితి ఏంటని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే మేమున్న ఈ స్థలంలోనికి రాకూడదని కోరుకుంటున్నారు. మనం మాత్రం అంటున్నాడు అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట ఏం చేయాలి? వినాలి. కానీ ఏం చేయం మనం? ఎవరి మాట విన్నాం? 120 సంవత్సరాలు గొంతుకు చించుకుని అరిచాడు. ఎవరు? నోవహు. ఇదిగో కొద్ది దినములలోగా వర్షం కురుస్తుంది, రండి దేవుడు కట్టించిన ఓడలోకి అని పిలిస్తే ఎంతమంది వెళ్ళారు? 1,00,000 మంది దాకా వెళ్ళారు కదా? వెళ్ళలేదండి? ఎంతమంది వెళ్ళారు? ఇంతకీ ఎవరా 8 మంది? నోవహు, తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. మిగిలిన ప్రపంచాన్ని ఏం చేశాడు? ఆయన అధికారం. ఆయన వస్తుంది అంటే వస్తుంది, ముంచేస్తుంది అంటే ముంచేస్తుంది. వచ్చే లోపులోనే సిద్ధపడాల్సింది ఎవరు? సిద్ధపడడం అంటే ఆయన మాట ఏం చేయాలి? ఇప్పుడు వినాలి. కానీ మనం ఏం చెయ్యం? మనకు అర్థమవుతుందో లేదో, కృపాకాలం అని మనం నచ్చిన పేర్లు పెట్టుకుని మనకు నచ్చిన కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి దేవుడు అనుమతి అనేది ఇవ్వలేదు. ఇది ఎవరి సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు అధికారం కింద ఉన్నటువంటి ప్రజలం మనం ఏం చెప్తే ఆయన ఏం చెప్తే మనం అదే చేయాలి. అంతేనా కాదా? మనకు నచ్చినట్లు ఇక్కడ చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుకే క్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవాలయానికి వెళ్తే అక్కడ రోకలు మార్చే వాళ్ళు రోకలు విసిరేసి అక్కడ ఎవరైతే ఆ మేకలని లేకపోతే పావురాలని అమ్ముతున్నారో వాటిలన్నిటినీ విప్పి ఎందుకు తోలేశాడు? నా తండ్రి ఇంటిని ఎలా మార్చేశారన్నాడు? వ్యాపారపు టిల్లుగా మార్చేశారని చెప్పాడు. ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్లో ఒక మూవీ తీశారు, అది తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. సన్ ఆఫ్ గాడ్ అని G5లో వస్తుంది. G5 అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ అని అది తెలుగులో వస్తుంది. చూడండి, 2.5 గంటలు ఎంతో తీశారు సినిమా. చాలా అద్భుతంగా తీశారు. కొన్ని అక్కడక్కడ కొన్ని విషయాలు ఉండొచ్చేమో కానీ చాలా అద్భుతంగా తీశారు. యేసు ప్రభు కొరడాలు తీసుకుని కొట్టడం అంటే ఎట్లా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ఆ డైరెక్టర్ చదివిన పాయింట్ ఆఫ్ వ్యూని బాగా అర్థం చేసుకున్నాడు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకంటే వాళ్ళకే బాగా అర్థమవుతుందని. మీకు ఇంకో విషయం చెప్పనా? మనకంటే బైబిల్ గాంధీకే బాగా అర్థమైంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దీనికి ఏ విషయంలో ఒప్పుకుంటారో చెప్పండి. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పని ఎవరు చెప్పారు? గాంధీ గారు చెప్పారు కదా. ఎంత ఫూల్స్ అంటే మనం ఎవరు చెప్పారన్నమాట? యేసు ప్రభు తీసుకున్న దాంట్లో నుంచి చెప్పాడు. గాంధీ గారికి బాగా బైబిల్ అర్థమైంది కాబట్టి ఈ తుపాకీ గుండులతోటి, ఈ కత్తులతోటి, ఈ రక్తంతో మనం ఏం చేయలేము, ఈ స్వాతంత్రాన్ని సాధించలేము. అహింస అహింస అని అన్నాడు. దాని మార్గం ఏంటి అని అంటే ప్రేమ. నిన్ను వలె నీ సహోదరుని ఏం చేయి, ప్రేమతో సాధించేశాడు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీకు ఆచరించి చూస్తే ప్రపంచాలే మారిపోయినాయి కానీ మన జీవితాలు ఏమవట్లేదు. ఎంత దీనస్థితిలో మనం ఉన్నామో మనకు అర్థమవుతుందో ఒక్కసారి. కృపాకాలం అని కొట్టేయడానికి లేదు. ఒక రాజు తనకి వద్దు అన్న పనిని చేయొద్దు, ఇది ప్రతిష్ఠింపబడిన వాళ్ళ కార్యక్రమం నీకు నచ్చినట్టు చేయడానికి లేదు అని అంటే ఏం చేశాడు? చేసి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం. అంటే దీన్ని ఏమంటారు అంటే వీళ్ళ మీద చూపించిన కోపానికి దేవుడు ఏమనుగ్రహించాడు? శాపం. మనమంతా ఏమనుకుంటాం? దేవునికి నచ్చని కార్యక్రమాలు అన్నీ చేసి ఏమిస్తాడు దేవుడు? దీవెనిస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు అని భ్రమపడుతూ ఉంటాం. లేదు, ఆ దీవెన ఆశీర్వాదం ఎంత మాత్రమో మనకి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా ఈరోజు మనం అధ్యయనం చేసే విషయం ఏంటి అనడానంటే, ఇక్కడ వరకు అధ్యయనం చేసిన విషయం ఏంటి అనడానంటే దేవుని యొక్క సావరెన్ పవర్, దేవుని యొక్క అధికారం. అంతేనా? ఇప్పుడు సంఘం పైన అధికారి ఎవరు? ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. పాత నిబంధన గ్రంథంలో ఆయన అధికారం ఏంటో అర్థమైతే
ఇప్పుడు క్రైస్తవులంతా ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలండి? వీళ్ళంతా ఎవరి అధికారం కింద ఉన్నారు ఇప్పుడు? వీళ్ళంతా ఎవరి అధికారం కింద ఉన్నారు ఇప్పుడు? అంతా అంటే మొత్తం క్రైస్తవ ప్రపంచం కాదు. ఇప్పుడు చదువుతాను చూడండి, యోహాను సువార్త 17 అధ్యాయము 17 వచనం. ఎప్పుడు చదివే వచనం. యోహాను సువార్త 17 అధ్యాయం 17 వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుమో, నీ వాక్యమే. వీళ్ళు ఎందులో ప్రతిష్ఠించబడాలి? సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. అంతేనా కాదా? సత్యమందు ఏం చేయబడాలి? ప్రతిష్ఠ చేయబడాలి. అంటే సత్యంలో ఎవరైతే ప్రతిష్ఠ చేయబడతారో వాళ్ళకు మాత్రమే యేసుప్రభు ఏమై ఉన్నాడు? ఇప్పుడు అధికారి అయి ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరికీ ఎవరు అధికారి కాదు? యేసుప్రభు అధికారి కాదు. ఒక్కసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23 వచ్చిన ఇప్పుడు చదువుదాం చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 23 వచ్చినాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 23 వచ్చినాం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణ్ణి సంపూర్ణత అయి ఉన్నది. ఆ సంఘము ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. సంఘం ఏమై ఉంది? సంఘం ఏమై ఉంది? క్రీస్తుకు శరీరమై ఉంది. ఏ సంఘం అది? ఈ శరీరము అనే మాటని సంఘము అని అన్నాడు. సంఘం ఏమై ఉంది? క్రీస్తు శరీరం. ఇప్పుడు ఆ సంఘానికి ఉన్న పేరేంటి? ఇప్పుడు పెట్టాల్సిన పేరేంటి? మరియు నీవు పేతురువు ఈ బండ మీద పేతురు సంఘమును కట్టుదును అన్నాడు కదా ఆయన. మరేమన్నాడు? మరియు నీవు పేతురువు ఈ బండ మీద. నా సంఘం అంటే ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు ఆ సంఘం కింద అధికారం ఎవరిది? క్రీస్తుది. ఇప్పుడు ఆ సంఘంలో జనులు ఎవరికి లోబడాలి? క్రీస్తుకి. ఇప్పుడు వీళ్ళ క్రీస్తుకి లోబడకపోతే ఇప్పుడు ఎవరికి లోబడుతున్నట్టు వాళ్ళు? క్రీస్తుకి ఎంత అధికారం ఉందని చూసాం మనం? సర్వాధికారం. అంటే సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ప్రభు కింద ఉన్నటువంటి శరీరం ఎవరి మాటకు లోబడాలి? క్రీస్తుకే లోబడాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే మనం ఏం చేయాలి? నీ వ్యక్తిత్వం కావచ్చు, నీ ఆరాధన కావచ్చు, నీ జీవితం కావచ్చు, పూర్తిగా ఎవరికి లోబడి ఉండాలి? క్రీస్తుకే లోబడి ఉండాలి. ఇక ఆయనకి తప్ప ఎవరికి లోబడే అధికారం నీకు ఈ భూమి మీద లేదు. అందుకే క్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసా? ఆయనకి శిష్యుడిగా ఉండాలి అని అంటే ఆయన ఒక మాట చెప్తాడు. ఒకడు తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను, బంధువులనైనను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు ఏమవలేడు? ఏం కాలేడు? శిష్యుడు అవుతాడా? అవలేడా? అవలేడు. ఈరోజు మనం ఏమనుకుంటాం? ఈరోజు మనం ఏమనుకుంటాం? ఏంటి ఏమనుకోరు? అసలు ఏమి అనుకోరా? క్రీస్తుకి ఎంత అధికారం ఉంది అని అంటే పాత నిబంధనలో చూస్తాం, టచ్ చేస్తేనే చంపేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ధూపం పట్టుకెళ్తేనే కుష్టి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అధికారాన్ని మీరితే శాపం వస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏం చెప్తే అదే చేయాలని అంటున్నాడా? వేరేది ఏమైనా చేయొచ్చా? చేయడానికి లేదు కదా. ఓకే, ఇప్పుడు బాగా గమనించండి. ఒక వ్యక్తి పాట పాడాలి. ఎలా పాడాలి? పాట పాడాలి. ఎలా పాడాలి? ఎలా పాడాలి? లోకం అంటది వాయిద్యం ఉండాలి, లేకపోతే ఏముండదు? ఏముండదు?
ఉద్యమం ఉండదు అని చెప్పేసి అని అంటారు. పాట ఉంటేనే కానీ ఏం రాదు, ఊపు. బాగా చెప్పాలంటే ఏంటి, ఊపు. దాన్నే మనకి డీజే సౌండ్లు పెడితే ఎట్లా ఉంటుంది, దుబ్ 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 మనం ఊగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఏమవుతాం, ఊగుతామా లేదా? ఆటోమేటిక్గా కాలు కూడా ఊగుతూ ఉంటుంది, చేతులు ఊగుతూ ఉంటాయి, ఇంకెలా ఆడుతూ ఉంటుంది కదా. దేన్ని బట్టి? సౌండ్ని బట్టి. ఇప్పుడు అది ఏమన్నా కోరుకున్నాడు దేవుడు? ఓకే, అది కోరుకోలేదు. ఖచ్చితంగా క్రీస్తు సంఘంలో ఉన్న ఎవరైనా సరే దీన్ని ఏం చేయరు, వాయిద్యాలు ఉపయోగిస్తారా అంటే ఉపయోగించరు. ఉపయోగించకుండా మరి ఎలా పాడాలి? జీవఫలము. ఎబ్రీ పత్రిక 13:15 మీరు నోట్ చేసుకోండి. దేవునికి మనం స్తుతియాగం చేస్తాం. ఆ స్తుతియాగం దేనితో అర్పించాలి అని అంటే జీవఫలము అని చెప్పేసి అని అన్నాడు. దేంతో అర్పించాలి? నాలుక, జీవఫలము. అంటే ఖచ్చితంగా అంటూ ఉంటారు చాలామంది, కొలసి 3:16 లేదా, ఎఫెసీ 5:16 లేదా, అక్కడ లేదా ఇక్కడ లేదా అని అంటారు. ఒకవేళ అంటే కనుక అక్కడ ఏముంది అని అంటే, మీరు ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు ఎక్కడ గానం చేయాలి? హృదయం లోపల నుంచి రావాలి. అంటే నీ హృదయంలో నుంచి, నీ మైండ్లో నుంచి రావాలి. ఏది? పాట. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు మీకు బట్టి పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, మీరు బాగా గమనించండి. పిల్లలు ఈ మధ్యన ఎక్కువగా బట్టి కొట్టేస్తారు. వాళ్ళకి రాలేంది ఏదైనా ఉందంటే ఏం చేస్తాడు? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చెప్తాను. చిన్నప్పుడు హిందీ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే 6, 7, 8, 9, 10 తరగతుల్లో అప్పుడు హిందీ మాస్టర్లు లేకపోతే ఏం చెప్పేవారని అంటే ఆ ప్రశ్ననే తిరగేసి రాయండి అనేవారు. లేదనంటే ఉన్న ప్రశ్నలు కింద రాసేయండి అని అన్నారు. ఇప్పుడు వీడు రాశాడు కానీ అందులో ఏముందో ఈయనకేం తెలీదు. తెలుసా తెలీదా? కానీ దానికి మార్కులు వేస్తారో లేదో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. పాస్ అయ్యారు, పైకి వచ్చేసారు. వచ్చేసినంత మాత్రాన అది రైటా అంటే? ఒకవేళ ప్రభుత్వం దానికి వెసులుబాటు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, లేదో అంటే ఏదో చేసి ఉండొచ్చు. కానీ విషయం ఏంటి అని అంటే, ఈ బట్టి కొట్టే కార్యక్రమంలో మనిషి ఏం చేస్తాడు అని అంటే తన మైండ్తో చేయడు. దేంతో చేస్తాడు? పూర్తిగా ఫిజికల్ ఎక్స్పీరియన్స్. అందుకే అంటారు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మీకు పాట పాడతారు, దేని నుంచి వస్తుంది? పెదవుల నుంచా, హృదయంలో నుంచా? మీకు అర్థమయ్యేటటువంటి ఒక పాట చెప్తాను. ఏమిటా పాట అని అంటే, కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమను కొలవేసి ఇమ్ము. ఏంటి పాట? ఏంటి? కానుకల పాత్ర కరమును తాకంగా. ఏంటి కరం అంటే? ఏంటి? చెయ్యి. కరము అంటే చెయ్యి. కానుకల పాత్ర నీ దగ్గరకు వచ్చింది, వచ్చేసరికి నీ చేతిని తాకింది. నువ్వు ఇప్పుడు ఏ కొలతతో వేయాలంట? కలువరి ప్రేమను కొలత వేసి ఇయ్యి అని అన్నారు. మనం ఎలా ఇస్తాం? పాడే పాటకి మనం ఇచ్చే కానుకకి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఇప్పుడు ఈ పాట ఎక్కడి నుంచి వచ్చింది? జీవఫలము అని అన్నారు, బాగానే ఉంది. వాయిద్యం తప్పు అన్నారు, బాగానే ఉంది. కానీ ఎక్కడి నుంచి రాలేదు? ఎఫెసీ 5:16, 3:16 చదువుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి వస్తే కనుక నువ్వు దానికి ఏం చేయగలవు? మార్పు చెందగలవా లేదా? మార్పు చెందగలవా లేదా? ఖచ్చితంగా చెందగలవు. నీకు ఎన్నో పాటలు నిన్ను మార్చడానికి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి, అది కూడా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పెదాల మీద నుంచా లేకపోతే హృదయాంతరంగంలో నుంచా? నీవు చేసిన ఉపకారాలకు నేను ఏమిచ్చినా కానీ ఏమవుదో? మీకు అర్థమవుతుందో లేదో? పాటలో బోధ ఉంది. పాటలో ఏముంది? బోధ ఉంది, హెచ్చరిక ఉంది. కానీ అది మనకు అర్థం కావట్లేదు. పెదాల నుంచి నువ్వు పాడినంత కాలం నీకేం కలగదు. అది ఎదుటి వాళ్ళ హృదయంలోనికి వెళ్ళినంత వరకు అది ఏం కలగదు. నీవు చేసిన ఉపకారాలకి ఏమి ఇచ్చినా చాలదు అని బాగానే ఉన్నది, మంచిగానే ఉంది, మంచి విషయమే. ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తాం మనం? ప్రారంభ ప్రార్థన అయిపోయాక, ప్రారంభ ప్రార్థన అవ్వకముందా? నువ్వు చేసిన ఉపకారాలకి ఏమి చెల్లింతును అని అంటున్నావు. మళ్ళీ అందులో మనం చాలా బాగా పాడతాం. వేలాది
దూడాలనా వేడాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చినా చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చినా చాలునా. కిందకెళ్ళి పాడతాం, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేస్తున్నావు? విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేస్తున్నావు? లెక్క పెడుతున్నావు అని పాడుతున్నావు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని మాత్రం ఏం చేయటం లేదు. నీకు హృదయం విరిగి నలిగిపోతే ఆరాధన సమయానికి నువ్వేం చేస్తావు? వచ్చేవాళ్ళు అంటే నీకు ఆ పాట అర్థమైందనా అర్థం కాలేదనా? ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాదనా వెళ్ళదనా? అంటే ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నామనా చేయట్లేదనా? అంటే ఈ ఆరాధన అంతా ఎక్కడి నుంచి అడ్డిపోతుంది. అప్పుడప్పుడు అంటారు, మాట వినలేదనుకో వాడికండి చెమిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. ఈ చెవితో వింటాడు, ఈ చెవితో ఏం చేస్తాడు? ఊరికనే అంటారా? మనం కూడా పాడుతున్నాం, పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఉపయోగం ఏముందంటే? ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. బాగా అర్థం చేసుకోండి. ఆయన ఎలా పాడమన్నాడో అలాగే పాడాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పాటలు పాడేటప్పుడు సోలో సాంగ్స్ అని అంటారు. సోలో సాంగ్స్ పాడొచ్చా పాడకూడదా? సింగిల్గా పాడొచ్చా పాడకూడదా? నేర్చుకునేటప్పుడు వేరు, నేర్పించేటప్పుడు వేరు. సంఘముగా సమాజముగా కూడినప్పుడు ఆరాధనలో ఇలా మనం సమాజంగా కూడినప్పుడు సోలో సాంగ్స్ పాడొచ్చా పాడకూడదా? ఎవరు సమాధానం చెప్పట్లేదు. సోలో సాంగ్స్ అంటే ఒంటరిగా పాట పాడొచ్చా పాడకూడదా? పలానా సహోదరుడు వస్తాడు, ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు అని ఇచ్చారు, పాడొచ్చా పాడకూడదా? పాడొచ్చా? ఎక్కడుందో వచ్చినావు? అందరూ కలిసి పాడాలా లేకపోతే ఒక్కరు పాడాలా? అందరూ కలిసి పాడాలా ఒక్కరు పాడాలా? ప్రార్థన చేసేటప్పుడు ఒక్కలే కదండి చేస్తున్నారు అని అంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఒక్కళ్ళే చేస్తున్నారు, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అందరూ కలిసి దాన్ని ఏమంటారు చివరిలో? ఏకీభవించడం. అంటే నువ్వు ఏకీభవించేటప్పుడు అందరూ ఏకీభవించాలా మరి పాడేటప్పుడు? మరి అందరూ ఏకీభవించగా ఒంటరిగా పాడితే దేవుడు దాన్ని ఏం చేయడు? ఇప్పుడు అంగీకరిస్తాడా అంగీకరించడా? ఓకే, ఇక్కడ సోలో సాంగ్స్ అనేవి కుదరదు. పోనీ మహిళలు పాడొచ్చా ఒంటరిగా? మహిళలు ఒంటరిగా పాడొచ్చా? దౌర్భాగ్యం ఏంటంటే మనకి క్రీస్తు సంఘాల్లో పాటలు పాడే పురుషులు దొరకరు. ఉన్న ఆ గొంతైనా అరగొంతైనా సగం పాడితే సగం పాడలేరు, ఎత్తేస్తారు చేతులు. ఇంక మిగిలింది ఎవరు? స్త్రీలే. అందరూ కలిసి పాడితే ఏ సమస్య లేదు. మీరు పాడేయండి అని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వదిలేస్తారు. అలా వదిలేయొచ్చా? వదిలేయొచ్చా అని అంటే వదలకూడదు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఓకే, ఇప్పుడు మహిళలు పురుషులు కలిసి పాడొచ్చా అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పాడొచ్చా కాదు, కలిసి పాడాలి. పాడకపోతే అది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ దేవుని అధికారం దగ్గరికి వెళ్ళదు, ఆయన అధికారానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ ప్రార్థన ఎలా చేయాలి? ఇంక ఇది డినామినేషన్ వాళ్ళు అయితే మొదలు పెడతారు, పరలోకమందున్న మా యేసయ్య అని యేసునామంలో అడుగుతున్నామని ముగిస్తారు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు? దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అని అంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఫ్రమ్ అడ్రస్ బండార్లంకే రాసాం, టు అడ్రస్ బండార్లంకే రాసాం. ఉత్తరం ఎక్కడికి వెళ్తుంది? మీరు ఇప్పుడు ఉత్తరం రాజమండ్రి వెళ్ళాలని మొదలుపెట్టారు. ఎక్కడికి? రాజమండ్రి వెళ్ళాలని మీ ఉత్తరం రాశారు. ఇప్పుడు టు అడ్రస్ దగ్గర ఏం రాశారని అంటే బండార్లంక రాశారు. మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ దగ్గర ఏం రాశారంటే బండార్లంక రాశారు. పోస్ట్ డబ్బాలోనే వేశారు. ఏం చేస్తాడైనా? నువ్వు ఎక్కడ రాసావో మళ్ళీ తిరిగి అక్కడికే తెచ్చేస్తాడు. నువ్వు పరలోకమందున్న యేసయ్యా అని మొదలు పెట్టావనంటే నీ ప్రార్థన అసలు దేవుని సన్నిధికి చేరదంటే చేరదు. ఇప్పుడు ప్రార్థన ఎట్లా చేయాలనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు దేవుని సంఘంలో క్రీస్తు సంఘంలో ఎవరు చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎవరు చేయాలి అని అంటే పురుషుడే. ఎవరు చేయాలి? పురుషుడే.
పురుషులు ఎందుకు చేయాలి, స్త్రీలు మమ్మల్ని అనగారు చేస్తున్నారా అని అడిగారు అనుకోండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ప్రతి స్థలమందు కూడా ప్రార్థన చేసే హక్కు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు పురుషుడికైనా స్త్రీకి ఇచ్చాడా? పురుషుడికే. అంటే ఖచ్చితంగా ప్రార్థన చేసే బాధ్యత ఎవరిది? ఇప్పుడు పురుషుడిదేనా? ఇప్పుడు ఏకీభవించవలసిన బాధ్యత మొత్తం సంఘం అంటే స్త్రీ లేడు, పురుషుడు లేడు, ఏ భేదమో లేదు, అందరూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ఎవరు చేయాలి? పురుషుడే చేయాలా? ఇంకెవరైనా చేయొచ్చా? మరి పాట, ఇక్కడ సమస్యల్లో వచ్చేది ఏంటంటే పాట ఎవరు పాడాలి? అందరూ పాడాలి. కానీ ఇక్కడ లీడింగ్ చేయాల్సింది వచ్చేసరికి మాత్రం ఎవరు లీడ్ చేయాలి? లీడర్ అంటే ఎవరు? నాయకుడు, లేదనంటే నడిపించేవాడు. అంతేనా కాదా? నడిపించడం అనే బాధ్యత ఎవరు చేయాలి? నడిపించడం అనే బాధ్యత ఎవరు చేయాలి? స్త్రీయా పురుషుడా? ఆర్డర్ చెప్తాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి? అంటే ఒకవేళ ఏ స్త్రీ అయినా కనుక పురుషుడిని కాదు అని చెప్పి నడిపించడానికి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని వ్యతిరేకిస్తుందని? దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తుందని. పాత నిబంధనలో మనం ఏం చూసాం? పాత నిబంధనలు ఏం చూసాం? దేవుని మందసాన్ని తేవడానికి దావీదు వెళ్ళినప్పుడు ఏం చేశాడు? లేఖనాలు చదవలేదు, సూర్యుని తీసుకెళ్ళాడు 30,000 మందిని, ఎడ్ల బండి మీద మందసాన్ని ఎక్కించాడు. వజ్జా అనే వ్యక్తి పట్టుకోవాలనుకున్నాడు, చచ్చిపోయాడు. కారణం ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞను వాళ్ళు ఏం చేయలేదు, పాటించలేదు. ఇప్పుడు కూడా నడిపించేవాడు ఇక్కడ ఎవరై ఉండాలి? ఇప్పుడు అక్కడ మొయ్యాలి అని అంటే ఎవరు మొయ్యాలి మందసాన్ని? లేవీలు ఏర్పాటు చేయబడినటువంటి వంశం. అంతేనా కాదా? ఇప్పుడు ఇక్కడ నడిపించాలి అని అన్నాడు. ఎవరు మళ్ళీ అందులో? పురుషుడు అని అంటే బాప్తీసం పొందలేని వాళ్ళు అందరూ వచ్చి నిలబడకూడదు. ఇక్కడ మళ్ళీ బాప్తీసం ఎవరైతే పొందుతారో వాళ్ళే వచ్చి ఇక్కడ ఏం చేయాలి? నిలబడాలి, వాళ్ళే నడిపించాలి. ఒకవేళ కనుక నడిపించకపోతే ఎవరి అధికారాన్ని మేరుతున్నట్టు? దేవుని యొక్క అధికారాన్ని మేరుతున్నట్టు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని అంటే ఎవరు చేయాలి? ఇప్పుడు పురుషుడే చేయాలి. అంటే నడిపించేవాడు అని అర్థం. ఎవరు నడిపిస్తున్నారు? పురుషుడేనా కాదా? ప్రభురాత్రి భోజన కార్యక్రమం తీసుకుంటున్నాం మనం. ఎవరు నడిపించాలి? పరిచర్య అంటే ఆ రొట్టె పంచడం కానీ, ఆ ద్రాక్షరసం పంచడం కానీ ఎవరు చేయాలి? ఎందుకు? మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ప్రతిష్ఠింపబడిన వారు. ప్రతిష్ఠింపబడిన ధర్మాన్ని ప్రతిష్ఠింపబడిన వాళ్ళు మాత్రమే ఏం చేయాలి అంటే, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి దేవుడు ఎవరిని ప్రతిష్ఠించాడు? ఇప్పుడు పురుషులనా స్త్రీలనా? నా పాయింట్ ఏమన్నా క్యాచ్ చేశారా? పాత నిబంధన గ్రంథంలో 12 గోత్రాలు ఉంటే దేవుడు ఎవరిని మాత్రం వేరు చేసుకున్నాడు? లేవీలు మాత్రమే. మిగిలిన 11 గోత్రాలు ముట్టుకుంటానంటే కూడా కుదరదు. లేవి గోత్రంలో కూడా మళ్ళీ కోరహు వంశంలో వాళ్ళు వస్తానంటే దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఇప్పుడు మా ఆయనే కదా, మా అబ్బాయే కదా, మా అమ్మాయే కదా అని ఇక్కడ కాదు. దేవుని దగ్గర నువ్వు ఎవరైనా సరే ఆయన అధికారానికి ఏం చేయాలి? లోబడాలి. అంటే దేవుని పనికి ప్రతిష్ఠింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ కార్యక్రమాలు చేయాలి. ఎలా చెప్పాడో అలాగే ఆ కార్యక్రమాలు చేయాలి. ఇన్కేస్ చేయకపోతే ఏమవుద్ది? ప్రతి ఆదివారం కూడా పాటలు పాడాలి అని అంటే ఇక్కడ పురుషుడు నిలబడి నడిపించి పలానా కీర్తన పాడుకుందాం అనగానే అందరూ కలిసి ఏం చేయాలి? ఇప్పుడు పాడాలి. అంతేగాని ఏ స్త్రీయో ముందు వచ్చేసారు కదా అని ఆమె ప్రార్థన చేసి మొదలు పెట్టేసి పాటలు పాడేశారని అంటే అది ఎవరి చిత్తానికి అనుకూలం కాదు, దేవుని చిత్తానికి అనుకూలము కాదు. ఒకవేళ అలా చేస్తే దీవెన వస్తుందా, శాపం వస్తుందా? శాపం వస్తుందా రాదా?
ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ కనుక మీరు గమనించగలిగినట్లయితే ప్రార్థన చేసేటప్పుడు కూడా స్త్రీ చేయడానికి అధికారం లేదన్నా, పాట పాడేటప్పుడు స్త్రీకి అధికారం లేదనన్నా, లేకపోతే పరిచర్య చేసే విషయంలో స్త్రీకి అధికారం లేదు అనన్నా, ఖచ్చితంగా దాని అర్థం ఏంటి అని అంటే వారు ఆ విషయంలో ప్రతిష్ఠించబడ్డారనా ప్రతిష్ఠించబడలేదనా? అంటే ప్రతిష్ఠింపబడిన వారికి మాత్రమే అప్పగించిన పనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పురుషుడిని ఏం చేశాడు అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరిగిస్తారు. ఇప్పుడు జరిగించి మొన్నటి వరకు ఎలా చేశారు ఇప్పుడు మార్చారు ఏంటి అని అన్నారనుకోండి, ఇప్పుడు దావీదు కూడా అక్కడ చనిపోతేనే కానీ ఏం చేయలేకపోయాడు. దేవుని ఆలోచన ఏంటనేది తెలుసుకోలేకపోయాడు. మనకి తెలియకపోతే తెలియనంత కాలం చేశాం, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడి తిని అని పౌలు అంటాడు. తెలియనంత కాలం మీరు చేశారు, తెలిసిన తర్వాత కూడా చేస్తే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఏమంటాడు అని అంటే ఒకసారి 10వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే ఆశ్చర్యం గొలిపేటటువంటి మాట. తెలియనంత కాలం చేసాం ఓకే, తెలిసిన తర్వాత చేస్తే 10వ అధ్యాయమును కనుక మనం చూడగలిగితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడు. 10వ అధ్యాయం 26వ వచనం కనుక మనం చూడగలిగితే 26వ వచనం 10వ అధ్యాయం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, బాగా అర్థమైందా? ఇప్పుడు సత్యంలో మనం ఏం చేయబడ్డాం? ప్రతిష్ఠించబడ్డాం. ప్రతిష్ఠించబడిన తరువాత సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం, ఇది ఇలాగే చేయాలని దేవుడు చెప్పాడు, ఇలాగే మనం చేయాలని చెప్పిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను. అంటే ఇంక ఉండేదేంటి? అగ్ని. ఇంక ఎదురు చూడాల్సింది దేని కొరకు? అగ్ని కొరకు. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అధికారం ఏంటి అనేది మనకు అర్థమైతే మనకి తెలియనంత కాలం చేస్తే తప్పు అనే విషయం అర్థమయ్యి అది సత్యము అని తెలిసిన వెంటనే మనం ఏం చేయాలి? ఇప్పుడు మార్చుకోవాలా, అలాగే కొనసాగాల? ఒకవేళ మార్చుకోకపోతే, అందుకే మీకు 2 ఉదాహరణలు చూపించాను. దేవుని సావరెన్ పవర్ ఎట్లా ఉంటుంది, ఆయన అధికారం, ఆయన సార్వభౌమాధికారం ఎలా ఉంటుంది అనేది, ఆయన సంఘం పైన లేకపోతే ఆయన ప్రజలపైన ఆయన ఎట్లా అధికారం కలిగి ఉన్నాడు అనేది. రాజైన ఉజ్జియా ఏం చేశాడు? ధూపం వేయడానికి వెళ్ళాడు. ఎవరి మీద కోప్పడ్డాడు? యాజకుల మీద. యాజకుల మీద ఎప్పుడైతే కోప్పడ్డాడో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? తన కోపాగ్నిని చూపించాడు. ఎప్పుడైతే చూపించాడు ఏమైంది? నొసట కుష్ఠరోగం వచ్చింది. దీవెన శాపమా? అంటే దేవుని ఆజ్ఞలను కనుక అనుసరించకపోతే మనకు వచ్చేది ఏంటి చివరికి? దేవునా శాపమా? ఓకే, ఇప్పుడు మనం క్రీస్తు సంఘం అని చెప్పుకొని ఆయన చెప్పినట్లుగా చేయకపోతే మనకేం వస్తుంది? బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దేవునా శాపమా? ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా కనుక మనం పాట పాడిన, ప్రార్థన చేసిన, లేకపోతే ప్రభురాత్రి భోజన కార్యక్రమం నడిపించిన, వాక్యం బోధించిన ఖచ్చితంగా ఎవరు చేయాలి? ఇప్పుడు కానుకలు సేకరించిన ఎవరు చేయాలి? పురుషులే. అంటే మేము మాట్లాడకుండా మౌనంగా కూర్చోవాలా అని అంటారు. మౌనంగా కూర్చోవడం కాదు, మీరు అందరితో కలిసి పాడాలి, అందరూ కలిసి ఆమేనని చెప్పాలి, వాక్యం అందరూ వినాలి, ప్రభురాత్రి భోజనంలో అందరూ పాల్గొనాలి, కానుకలు అందరూ ఇవ్వాలి. ఇదంతా జరగకపోతే కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేస్తూ ఉన్నట్లు? వ్యతిరేకిస్తున్నామా, అనుసరిస్తున్నామా? అంటే ఇప్పుడు మనకు అర్థమైందా క్రీస్తు అధికారం అంటే ఏంటనేది? ఒకవేళ కనుక ఈయన అధికారం కింద చేయవలసిన కార్యక్రమాలు చేయవలసినట్టుగా చేయకపోతే మనకేమొస్తుంది? ఇప్పుడు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియో, మనుషులు తమ ప్రవర్తన సన్మార్గము ప్రవర్తించుట వారి వశములో లేననియో నేను. అంటే మన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎవరి వశంలో లేదు. మనకు నచ్చినట్టుగా చేసే కార్యక్రమం ఎవరి చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. మనం ఏం చేయాలనేది ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. అంటే ఇప్పుడు మనం ఎవరి అధికారానికి లోబడి ఉండాలి? ఇప్పుడు దేవుని అధికారానికి లోబడి ఉండాలి, అంతేనా కాదా? ఒక్కసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అలా కాదు, నాకు నచ్చినట్టుగా నేను వెళ్తాను, ఇదే రైటు అని అనుకుంటే 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి
యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది జీవమునకు చేర్చును. ఎక్కడికి చేర్చును? నీకు నచ్చిందల్లా నీకేమనిపిస్తుంది? యథార్థంగా అనిపిస్తుంది. కానీ యథార్థంగా అనిపించవలసింది ఎవరికి? ఈయన యథార్థంగా చేస్తున్నాడని అనిపించాల్సింది ఎవరికి? ఇప్పుడు దేవునికా మనుషులుగా? ఈరోజు ప్రతి సంఘము కూడా మెప్పించాలనుకునేది మనుషులనా దేవుణ్ణా? మనుషులనా దేవుణ్ణా? మనుషుల్ని మెప్పించాలనుకునేవాడు ఎప్పుడు ఏమవలేడు, దేవునికి ఇష్టడుగా ఉండలేడు. నువ్వు పాపివి అనగానే దావీదు వెంటనే ఏమన్నాడు? అయ్యో నేను పాపం చేశాను, నా పాపాన్ని పరిహరించు. ఏ స్థాయిలో ఉండి అడుగుతున్నాడు ఆయన? రాజు అనే ఒక స్థానంలో ఉండి. మనకేముంది? మనం ఎలాంటి వారం అసలు? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని అధికారం అర్థమైన వాడు ఏం చేస్తాడని అంటే, నువ్వు చేసేది తప్పు అని అంటే ఎదురాడుతున్నాడు అని అంటే ఆయన ఎవరి సంబంధి కాదు, ఇప్పుడు దేవుని సంబంధం ఏమాత్రమో కాడు. బాగా ఆలోచన చేసుకోండి. క్రీస్తు ప్రభు యొక్క అధికారం ఏం తెలియజేస్తుంది అని అంటే, ఆయన చెప్పిందే చెయ్యాలి అని చెప్తుందే తప్ప మరొకటి ఏది కూడా ఏం చేయకూడదు, చేయడానికి వీలనేది లేదు. మరి ఆయన చెప్పిందే మనం నేర్చుకోవాలి అని అంటే ఏం చేయాలి? దేవుడు చెప్పినటువంటి ఒకే ఒక్క మార్గం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఆయన మార్గం తెలుసుకోవాలండి అంటే, రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి, క్రీస్తు సంఘం అంటే నాకు అర్థమైందంటే సరిపోదు, చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. ఏం పొందాలంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, మనుషులందరూ రక్షణ పొందాలి. ఆయన కోరిక ఏంటి? ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలి. పొందిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఎందుకు ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం? దేవుని కోరిక ఏంటంట? మనుషులు ఉన్నారు భూమి మీద, మనుషుల్లో అందరూ ఏం చేయాలని ఆయన కోరిక? రక్షణ పొందాలని ఆయన కోరిక. రక్షణ పొందిన వారు అందరూ ఏం చేయాలని ఆయన కోరిక? ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. ఏం పొందాలట? నువ్వు రక్షణ పొందేస్తే సరిపోదు, సత్యమును గూర్చిన ఏం కావాలి నీకు? మరి ఎట్లా వస్తుంది ఇది? ఎట్లా వస్తుంది? ప్రశ్న ఏమిటంటే, మనుషులు ఉన్నారు భూమి మీద, దేవునికి ఒక కోరిక ఉంది, అందరూ ఏం చేయాలని? రక్షణ పొందాలని. రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ ఆగిపోకూడదు? ఎక్కడ వరకే వస్తారు మన వాళ్ళు. నీకు అర్థమైంది ఇప్పుడు? ఎక్కడ వరకు వస్తారు? ఒక్కళ్ళని బాప్తిస్మానికి నడిపించడానికి ఒక్కొక్క సేవకుడికి సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పడతాయి. ఒక్కొక్కసారి కొంతమంది సహోదరులు చెప్తారు, ఒక్క ఆయనకి బాప్తిసం ఇవ్వడానికి 18 సంవత్సరాలు పట్టిందంట ఆయనకి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు కూడా ఆయన చెప్పిన కారణం ఏంటి తెలుసా? సరే వాళ్ళ బాగాలేదు, వీళ్ళ బాగాలేదు, వీళ్ళ బాగాలేదు, వాళ్ళ బాగాలేదు, పోనీ ఎవరో బాగాలేదు, నువ్వు బాగుండు చూపించు. ఎంతసేపు మన నేరం ఏంటి? దేవుడే చెప్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. ఇంక నువ్వేంటి కొత్తగా చెప్పేది? ఇప్పుడు వాడు బాగాలేదు, వీడు బాగాలేదని. నువ్వు బాగుండాలనే కదా దేవుడు ఇదిగో ఈ సంకల్పం ఏర్పాటు చేసింది. నువ్వు రక్షణ పొంది నువ్వేం సంపాదించు? సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం. ఇది లేకపోతే కనుక ఏమవుద్ది? నీకు నచ్చిన కార్యక్రమాలు నువ్వు చేస్తావు, నీకు నచ్చిన మార్గం నీకు యథార్థంగా కనిపిస్తుంది, కానీ చివరికి నిన్ను అది ఎక్కడికి నడిపేస్తుంది? మరణానికి నడిపేస్తుంది. అంటే ఇది లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఏంటి? ఏంటి? ఏ మరణం ఇది? భౌతిక సంబంధమైన మరణం కాదు ఇది, ఆత్మ సంబంధమైన మరణం, రెండవ మరణం. ఏది లేకపోవడం వల్ల?
ఇది లేకపోవడం వల్ల. ఇది రావాలి అని అంటే నువ్వు ఎవడకు లోబడాలి? ఈ క్రీస్తు అధికారం కింద ఉంటేనే నువ్వేం చేయగలవు? సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం పొందగలవు. ఈ క్రీస్తుని తీసేసి మీరు ఏ వ్యక్తినైనా పెట్టుకుంటే ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని పరిపూర్ణుడిగా చేయలేడు. ఒక్క క్రీస్తు తప్ప మిమ్మల్ని పరిపూర్ణుడిగా చేయగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరో కూడా లేరు. ఇప్పుడు అర్థమైందా క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం ఏంటనేది? క్రీస్తు అధికారం అంటే ఏంటనేది అర్థమైందా? మీకు క్రీస్తు అధికారం అర్థం కావాలి అని అంటే ఎక్కడికి వెళ్తే మనకు బాగా అర్థమైంది? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పొరపాట్లకి దేవుని అధికారం కింద వాళ్ళకు వచ్చినటువంటి శిక్ష ఎట్లుంటుందో మనకు అర్థమైంది. కానీ ఇక్కడ చూపించడానికి ఏమైనా ఉందా మనకి? ఎందుకు లేవు? బోల్డ్ సంగతులు ఉన్నాయి, కానీ చూపించడానికి నాకు సమయం లేదు. ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పి ముగిస్తాను నేను. అననీయ సప్ఫీరాలు ఉన్నారు కదా, అననీయ సప్ఫీరాలు వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేశారు అని అంటే, అందరూ చేస్తున్నారు కదా అని అమ్మేసి వాళ్ళు కూడా ఏం చేశారు? కొంత దాచారు. భార్య ఎరుకనే కొంత దాచిన అని ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. భార్య ఎరుకనే, ఎవరు ఎరుకనే? భార్యకి తెలిసేటట్లుగానే కొంత ఏం చేశాడు? ఆయన దాచాడు. ఇప్పుడు పేతురు అడిగాడు, అననీయ ఇంతకే అమ్మితివా అని అన్నాడు. చాలా స్ట్రాంగ్లీ బిలీవ్గా ఏమన్నాడు అని అంటే, స్ట్రాంగ్లీ బిలీఫ్. ఏంటా బిలీఫ్ అని అంటే, ఇంతకే అమ్మితిని, దాని మీద స్టాండ్ అయ్యాడు ఆయన. వెంటనే అన్నాడు, నువ్వు దేవునితో మనుషులతో కాదు, ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? మన అహం మనల్ని ఏం చేయనివ్వదనంటే నిజం మాట్లాడినవుతావు. మాట్లాడినవ్వకుండా ఎవరితో అబద్ధాలు ఆడే పరిస్థితికి వెళ్తుంది? నువ్వు సహోదరుడితో అనుకుంటున్నావు, నీ అబద్ధాలన్నీ ఎవరితో? ఇప్పుడు అయిపోయింది, ఆయన చనిపోయాడు, వెళ్ళారు, పాతి పెట్టారు, తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన భార్య ఈ విషయం అంతా తెలియక బయటకు వచ్చింది. వచ్చిన వెంటనే ఆయన అడిగాడు, అమ్మా నీ భూమి ఎంతకే అమ్మితిరా అని అన్నాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇంతకే అమ్మితివి. నేను గట్టిగా చెప్తున్నాను, నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏం చేశాను? ఇంతకే అమ్ముతున్నాను. దేంట్లో ఉంది ఏకత్వం వాళ్ళకి? దేంట్లో ఉంది ఏకత్వం? అబద్ధం ఆడడంలో ఉంది. ఒకవేళ కనుక ఈ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం మీకు అర్థమయ్యి క్రీస్తు అధికారం అంటే కనుక మీకు అర్థమైతే మీకు ఏమవుద్ది? అబద్ధం ఆడాలంటే మంచి ఎంకరేజింగ్ మూమెంట్ కదా ఇది. భయపెట్టే సన్నివేశమా అననీయ సప్ఫీరాలది? ప్రోత్సహించే సన్నివేశమా? భయపెట్టేది, హెచ్చరిక చేసేది. అంటే నువ్వు సత్యాన్ని కనుక అమ్మి వేస్తే నువ్వేమైపోతావు? మరణానికి దారితీస్తుంది. కాబట్టి నువ్వు సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని నువ్వేం చేయి? సంపాదించుకో. ఒకవేళ సంపాదించుకోలేదా, చివరికి నీ మార్గం నీకు ఎలా కనబడుతుంది? యథార్థంగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఆరాధించేది క్రీస్తునే అనే ఒక పాయింట్కి వెళ్ళిపోతుంది. నిన్ను నువ్వు సమర్థించుకునే ఒక స్థితికి వెళ్ళిపోతావు. ఆ సమర్థించుకునే స్థితి రాకూడదు అని అంటే ఆయన అధికారం కింద ఉంటే ఎంత ప్రమాదమో మనకేమవ్వాలి? ఆయన అధికారం కింద ఉన్నామనేది మనకు అర్థమైతే, ఆ అధికారం కనుక వినియోగిస్తే ఎంత ప్రమాదమో మనకు అర్థమైతే, వెంటనే ఆయన సంఘాన్ని గురించి ఏమర్థం అవుద్ది? అమ్మో, ఆయన సంఘంలో ఉండి నేను పాపం చేస్తే నిత్య జీవానికి నేను వెళ్ళలేను. కాబట్టి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంఘంలో క్రీస్తు యొక్క అధికారం ఏంటి అనేది గుర్తించండి. ఆయన సర్వాధికారి అనే విషయాన్ని మీరు గమనించండి. దానిని బట్టి మీరు ఏం చేయండి అని అంటే, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని సత్యవాక్యంలో కొనసాగి సత్యంలో ప్రతిష్ఠింపబడాలని మీకు తెలియజేస్తూ, ఓపికతోన్న మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.